అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చాలామంది స్త్రీలు పీసీఓడి సమస్యల నుంచి ఎదురవుతున్నారు, వారికి గురవుతున్నారు. సో అసలు పీసీఓడి అంటే ఏంటి, వీటిని ఎలా నివారించుకోవాలి, ఎలా నిర్ధారించాలి, ఫ్లవర్ థెరపీ ద్వారా దీన్ని ఎలా నివారించవచ్చు అనే దాని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డియో వేదిక్ ప్రముఖ వేదిక స్పెషలిస్ట్ అజయ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు పీసీఓడి అంటే ఏంటి? మనకి అది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారండి. టెక్నికల్గా ఓవరీస్ పని ఏంటి అంటే పిల్లలు పుట్టడానికి నెలకు ఒక ఓవం ప్రొడ్యూస్ చేసి ఒక ఎగ్ని ప్రొడ్యూస్ చేసి యూట్రస్లోకి పంపించాలి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా. అది నేచర్. ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా బ్లాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్ సమంగా రిలీజ్ అవ్వదు. అవ్వక లోపల స్ట్రెస్ బిల్డ్ అయ్యి, ఎందుకంటే ఎగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక హార్మోనల్ యాక్టివిటీ అండ్ ఓవరీస్కి ఒక పర్టికులర్ గ్రోత్ ప్యాటర్న్ అవన్నీ ఉంటాయి. అది డిస్టర్బ్ అయినప్పుడు మల్టిపుల్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లేదా నీటి బుడగలు అంటారు. ఎగ్స్ రావు కానీ జస్ట్ ఎగ్స్ టైప్లో బబుల్స్ వస్తూ ఉంటాయి, ఎయిర్ బబుల్స్, వాటర్ బబుల్స్. ఓకే. సో దీన్ని మనం పీసీఓఎస్ కానీ పీసీఓడి కింద కానీ తీసుకుంటాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఓకే. ఈ బబుల్స్ ఇవి ఫార్మ్ అయినప్పుడు. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. అంటే పాలిసిస్ట్స్, మల్టిపుల్ సిస్ట్స్ వస్తుంటాయి అన్నమాట, ప్రొడ్యూస్ అవుతుంటాయి బాడీ ఓవరీస్ లోపల. సో ఇదేంటంటే చాలామంది అబ్జర్వ్ చేసుకోరు. ఎప్పుడో ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, పిల్లలు కన్సీవ్ అవ్వలేకపోతున్నాం అన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే ఈ పీసీఓడి కింద మనకి నిర్ధారిస్తారనమాట. ఓకే. ఓకే. అయితే చాలామంది పీసీఓఎస్ ఒక్కటే అంటూ ఉంటారు. మరి దీని మధ్యలో తేడా ఏంటి సార్ అసలు? అంటే దాని ఇంటెన్సిటీ బట్టి, దానిలో వచ్చిన టైప్ని బట్టి ఉంటుంది. కానీ రెండిటికి మీకు ట్రీట్మెంట్ సిమిలర్గానే ఉంటుంది. రెండిటికి మూల కారణాలు కూడా ఇంచుమించు ఒకటే ఉంటాయి. ఓకే. అయితే మరి ఇది ఎందుకు వస్తుంది అంటారు పీసీఓడి? మెయిన్గా ఏం రీజన్ వల్ల వస్తుంది? మెయిన్గా మనం అలోపతిక్ రీజన్ తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఓకే. సో బేసికల్గా మన యూట్రస్ ప్రతి నెలసరి అయినప్పుడు బ్లడ్ అదే దానిపైన ఉన్న ఎపిథీలియల్ లేయర్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్ లేయర్ స్టార్ట్ అవుతుంటుంది ఎగ్తో పాటు. ఓకే. దానికి ఒక హార్మోనల్ యాక్టివిటీ కావాలి. ఫీమేల్స్లోనే ఎస్ట్రోజను, ప్రొజెస్ట్రాన్, టెస్టెస్ట్రాన్ వీటిని మెయింటైన్ చేసే ఒక లెవెల్ ఉంటుంది బేస్డ్ ఆన్ అవర్ గ్రోయింగ్ ప్యాటర్న్. ఒకసారి పెద్ద మనిషి అయిన తర్వాత ఈ హార్మోనల్ బ్యాలెన్స్లోని మనకి ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇది అవుతుంది. ఇది మన కెమికల్ యాక్సెప్టెడ్ అలోపతిక్ సిస్టంలోని రీజన్ అది. ఓకే. కానీ మనం యాక్చువల్గా చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే పీసీఓఎస్ అనేది ఒక చాలా రేర్ డిసీజ్. అట్లీస్ట్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా. అంటే ఎంత రేర్ అంటే మీకు జనరల్ హాస్పిటల్స్లో ఇప్పుడు మీకు వీళ్ళకి గైనకాలజిస్టులకి వీళ్ళకి స్పెషలైజ్ చేసేటప్పుడు వాళ్ళ కేసెస్ దొరికేవి కాదు చూపించడానికి. ఓకే. ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్క కేసు వచ్చింది అంటే గొప్ప అనమాట. సో క్లాసుని మధ్యలో ఆపి అందరినీ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఇదిగో పేషెంట్ ఇవి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇలాగా మేము డిటర్మిన్ చేసామని చెప్పి చూపించేవాళ్ళు. అలాంటిది ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. మీకు ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన ఫీమేల్స్లోని లేదా మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళలో కూడా చాలామందిలో పీసీఓఎస్, పీసీఓడి ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. సో దానికి ఏంటి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో ఈ లాస్ట్ 30 ఇయర్స్లో మనకి చేంజ్ అయింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది విపరీతంగా. అండ్ రెండోది ఏంటంటే మనకి యుటిరస్ దగ్గర ఏరియా కాబట్టి
ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అవుతున్నాయి ఓకే. ఈ ఏరియాలో జనరల్గానే అందరిలో మేల్స్ ఫీమేల్స్లో కూడా. మనకి ట్రెడిషనల్గా ఉమెన్ చేసే పనిలో ఇప్పుడు ఇంట్లో పని మొత్తం మనం చేసుకుని అంటే చేయట్లేదు, పని మనుషులు ఉంటున్నారు చాలామందికి, చాలామంది చెయ్యరు. అండ్ చాలామంది అమ్మాయిలు అయితే మేము కిచెన్ మాకు తెలియదు అంటారు. అవును సార్. ఇవాళ అలాగే ఉంది కదా ఇప్పుడు ఆధునిక యుగం అంతా. మా అమ్మాయికి మేము నేర్పించాం, అందరు ఈక్వాలిటీ అది ఇది అంటున్నారు. కాకపోతే మీరు ట్రెడిషనల్గా చూసుకుంటే లేడీస్కి ఇచ్చే పనులే ఉన్నాయి. పొలం వెళ్ళారు అనుకోండి, మగవాళ్ళు ఏంటి దుక్కి దున్నడం, ఏదైనా తవ్వడం, కలవడం. అవును. అండ్ వడ్లు అవన్నీ మోసుకురావడం, ఇలాంటివి జెంట్స్ పని ఉండేది. లేడీస్కి ఇచ్చే పనులు ఏంటి, నాట్లేయడం, కరెక్ట్. కలుపు తీయడం, ఇలాంటివి. అంటే వంగి చేసే పని. ఒంగోని లేచేది. అవును. అది కాకుండా ఇంతకుముందు మనకి ట్రెడిషనల్గా పొయ్యి ఎప్పుడు నేల మీద ఉండేది. అంటే ఇప్పుడు మనకి కూడా బల్లలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అరుగులు ఉండేవి. మరి అరుగుల మీద పెట్టుకొని నుంచొని ఎందుకు పని చేసేవాళ్ళు కాదు? అవును. ఆలోచించాలి కదా. అంటే మనకు ఆ సైన్స్ టెక్నాలజీ తెలియదు, ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చింది కాబట్టి పైన పెడుతున్నాం అనుకోవడానికి కూడా లేదు. అది నేల మీద పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళు కూర్చొని లెగిసి ఒక పని, ఒక వంట చెయ్యాలి, కూర్చునే పోస్చర్ లో కూడా ఒక ఎక్సర్సైజ్. అన్నం వండి కూర వండాలి అంటే కనీసం ఒక 30-40 సార్లు లేచి కూర్చొని అయ్యేది. అది కాకుండా పొద్దున్నే లెగిసి కల్లాపు జల్లి తడిగుడ్డు కూడా కూర్చొని పెట్టేవాళ్ళు ఇంటిది. సో మొత్తం ఈ ఏరియా మీద ఎప్పుడు వాళ్ళకి వర్క్ ఉండేది. మీరు మజ్జిగ చిలకడం, రుబ్బురోలు పత్రంతో రుబ్బడం, నీళ్లు చేదడం అన్ని. సో ఏ వర్క్ అయినా సరే లేడీస్కి ఎప్పుడు ఈ ఏరియా మీద చాలా యాక్టివిటీ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్స్ మొదలైనవి అంటే, ఎందుకంటే లేడీస్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది. ఎందుకంటే బేబీస్కి ఇమీడియట్గా ఎనర్జీ కావాలంటే ఫ్యాట్ రిజర్వ్స్ని కరిగించుకోవాలి. జెంట్స్లో కన్నా లేడీస్లో స్లిమ్గా ఉన్నా సరే ఫ్యాట్ రిజర్వ్స్ ఉంటాయి. కాకపోతే పొట్ట భాగంలో రాకూడదు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఇక్కడ డిపాజిట్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మీకు ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో యుట్రస్ లోపల ప్రతి మంత్ లేయర్ డిశ్చార్జ్ అవుతుంది కదా, అక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వడం మొదలు పెడితే అది నీట్గా ఫార్మ్ అవ్వదు. ఓకే. చాలామందికి అక్కడే పీరియడ్స్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రెండోది ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా సన్నగా ఉండి ఆ ఎగ్ని అలౌ చేయడానికి దాన్ని మూవ్ చేసుకుంటే తీసుకొస్తుంది. ఓకే. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల బ్లాక్స్ వస్తాయి. ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అయినప్పుడు అక్కడ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మూమెంట్ ఫ్రీగా లేదనుకోండి, ఇక్కడ సిస్ట్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. అంటే నీటి బుడగలని కదా సార్ సిస్ట్ అంటే? నీటి బుడగలు కాదు, అంటే నీటి బుడగలు ఉంటాయి, మాస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్స్ ఎలాగో ఒక సెల్ ఎక్స్ట్రాడినరీగా గ్రో అవ్వడం సిస్ట్ అంటాం మనం. ఓకే. సో ఇదొక రీజన్. అంటే మన లేడీస్కి ఏదైతే ఈ ఏరియాలో యాక్టివిటీ తగ్గిపోయిందో చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ స్విచ్ కదా, నుంచొని చేస్తున్నాం వంట కానీ ఏదైనా కానీ, గ్రైండరు, మిక్సీ ఇవన్నీ స్విచ్చెస్. సో అది పెద్ద వర్క్ కాదు. రెండోది వచ్చి మీ ఆహార విధానం విపరీతంగా మారిపోయింది. ఇప్పుడు చాలా హార్మోనల్ డిస్ట్రప్టర్ ఫుడ్స్ తింటున్నాం. ఇంతకుముందు మనకి ఫ్యాట్ అంటే ఏంటి, నెయ్యి ఉండేది మంచిది. ఇప్పుడు చీజు, పన్నీరు, యానిమల్ ఫ్యాట్, ఇప్పుడు చిప్స్ అవన్నీ తింటున్నాం, అవన్నీ యానిమల్ ఫ్యాట్లు. ఇప్పుడు అందరు వెజిటేరియన్ మేము అంటారు, కానీ ఆ చిప్స్ ఫ్రై చేసిన దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంటుందని వీళ్ళకి తెలియదు. మనం బయట కొన్న ఈ చాక్లెట్స్ వీటిలోని వాళ్ళ టేస్ట్ కోసం మార్జరీన్ అవి ఏం కలుపుతారో వీళ్ళు చూడరు. వెజిటేరియన్ జస్ట్ బై థాట్ ఉంటే సరిపోదు కదా. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇంతకుముందు వెజిటేరియన్ అంటే ఎవరైతే బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు వాళ్ళు ఉండేవాళ్ళు, కనీసం బయట వాళ్ళ ఇంట్లో ఆహారం కూడా తినేవాళ్ళు కాదు. మొత్తం మడిగట్టుకొని ఎంత లేట్ అయినా సరే చాలా రిజిడ్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు అదంతా చాలా పడిపోయింది. అంటే కాకపోతే మీకు ఇంతకుముందు ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకునేంత అగ్ని ఉండేది, ఇప్పుడు అది లేదు. లేనప్పుడు మనం చాలా ట్రాన్స్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం. మెయిన్గా ఏంటి, ఈ జంక్ ఫుడ్,
ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఏంటంటే చూడడానికి నార్మల్ ఫ్యాట్ మాలిక్యూల్స్ లానే ఉంటాయి. ఓకే. అంటే మనకి ఫ్యాట్ అనేది చాలా ఫాస్ఫోలిపిడ్స్ చాలా అవసరం. అందుకే పిల్లలకి బాగా నెయ్యి కలిపి పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ గ్రో అవ్వాలి, దానికి ఎనర్జీ నరిష్మెంట్ కావాలని చెప్పి ఎక్కువ ఎక్కువ నెయ్యి పెట్టేవాళ్ళం. సో ఆ ఫ్యాట్ మాలిక్యూల్స్ బాడీకి డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇప్పుడు చాలామంది కొలెస్ట్రాల్ వస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేదంతా కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట మనకి. అంటే చూడడానికి మామూలు ఆయిల్ ఫ్యాట్ మాలిక్యూల్స్ లాగా ఉంటాయి, కానీ వాటి స్ట్రక్చర్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది బాడీ అబ్జర్వ్ చేసుకుని డైజెస్ట్ చేసుకున్న తర్వాత రియలైజ్ అవుతుంది, అక్కడికి తీసుకెళ్తుంది. అరే ఇది నాకు పనికిరాదని తీసేసి వేరే మాలిక్యూల్ పెట్టుకుంటుంది పనికి వచ్చేదాన్ని. సో ఈ డిస్కార్డ్ అయినవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి కిడ్నీస్లోంచి పాస్ అయ్యేంత చిన్న సైజెస్ కాదు. ప్రోటీన్ కూడా బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు కిడ్నీస్లోంచి వెళ్తుంది, క్రియాటిన్ లాగా దీనిలాగా. ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంకా పెద్దగా ఉంటాయి, ఫాస్ఫోలిపిడ్స్వి. ఇవన్నీ మన బాడీలో ఎక్కడో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని బాగా వేడి పుట్టి స్వెట్ అయినప్పుడు స్వెట్లోంచి బయటకు వెళ్తాయి. ఓకే సార్, ఇది వర్కౌట్స్ల వల్ల కూడా మనం ఏదైనా తగ్గించుకోవచ్చు? డెఫినెట్గా. ఓకే. వర్కౌట్స్ అంటే మీకు చెమట పట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇవాళ రేపు ఎవరికి చెమటలు పట్టట్లేదు టెక్నికల్గా. సమ్మర్లో కరెంట్ పోవట్లేదు, ఒకవేళ కరెంట్ ఉన్న ఫ్యాన్ సరిపోక ఏసీలు వేసుకొని ఏసీ కార్లు అంతా ఈజీ అయిపోయింది లైఫ్. సో మీకు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫుడ్లో ఎక్కువ వస్తున్నాయి. మెయిన్ సోర్సెస్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్. ఓకే. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ మీకు 150 రూపాయలకు 200కు ఇచ్చేంత ఎకనామిక్స్ చూస్తే వర్కౌట్ అవ్వదు. హెల్దీ ఆయిల్ అని చెప్తున్నారు కానీ అది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కాదు. సో మీకు అక్కడ కలిసేది ఏదర్ సోయా ఆయిల్ కలుస్తుంది, లేకపోతే కాటన్ ఆయిల్ కలుస్తుంది, లేకపోతే ఇంకేది మార్కెట్లో చీప్గా ఉంటే అది రిఫైన్ చేసిన తర్వాత టేస్ట్ తెలియదు కాబట్టి అది కలుస్తుంది. సో ఈ మూడు కూడా మనకి డేంజర్. రైస్ బ్రాన్ కూడా అంటుంటారు కదా సార్, దానిలో ఏ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి? అదే కంపారిటివ్లీ హై ఉంటుంది దాని ప్రైస్ కూడా. అవునండి. కానీ రిఫైన్డ్ కంటే కూడా, పామ్ ఆయిల్ కంటే రిఫైన్డ్ కంటే కూడా ఇది బెటర్ ఉంటుంది, ఫ్యాట్స్ చాలా మంచిగా ఉంటాయి అనేసి అంటారు. నా ఉద్దేశంలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా కానీ బెస్ట్ అండి. మనకి సోర్స్ తెలుసు. ఇప్పుడు రైస్ బ్రాన్ అంటున్నాడు, డబ్బాలో కొన్నప్పుడు మనకు తెలియదు ఏంటనేది, అది బాగుందా పాడైపోయిందా అనేది మనకి ఐడియా ఉండదు. సో ఎవరైనా కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటే మంచిది. అది కాకుండా మనకి ఎప్పుడూ లేదు రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ట్రెడిషనల్గా. నేను ఈ మధ్య వింటున్నాను, కానీ నా చిన్నప్పుడు అసలు రైస్ బ్రాన్ అంటే ఏదో థ్రెప్టిన్ బిస్కెట్స్ లేకపోతే తవుడు అనుకునే వాళ్ళం, కానీ దాని నుంచి ఆయిల్ తీస్తారు ఇది అనేది ఐడియా లేదు. ఏదో ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ. అప్పుడు మన చిన్నప్పుడు హార్లిక్స్, బూస్టు, కాంప్లాన్ ఇవి చాలా మంచివి అని చెప్పి అమ్మారు. ఇప్పుడు దానికి మార్కెట్ లేదు, అదంతా మారిపోయింది. ఇప్పుడు అంతా ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ మంచివి అవి ఇవని చెప్పి ఏదో ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ. వాటి వల్ల పెద్ద హెల్త్ బెనిఫిట్స్ ఏం రావు మీకు. రూల్ ఆఫ్ థంబ్ అండి, ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య ఇది తిన్నారా లేదా, వాళ్ళు తినకపోతే అది మనకి డౌట్ఫుల్. కంప్లీట్గా కంపల్సరీగా నష్టం చేస్తుంది అనను, కానీ ఇన్ డౌట్. వాళ్ళు తిన్నది ఏదైనా కానీ మనం కళ్ళు మూసుకొని తినొచ్చు. కరెక్ట్. అది రూల్ ఆఫ్ థంబ్ ఫాలో అయ్యేది. సో మెయిన్గా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోయినాయి. ఇవన్నీ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ కూడా, రాదర్ దెన్ ఇంకొకటి ఫిజికల్ బ్లాకేజెస్ కాజ్ చేయకుండా హార్మోనల్ డిస్ట్రప్షన్ క్రియేట్ చేస్తుంది. మూడోది మనకి బ్రైట్ లైట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఈ హైపోథాలమస్, థాలమస్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి సోలార్ డే నైట్ ప్యాటర్న్స్ ఫిక్స్ చేసి రాత్రి 6కి చీకటి పడుతుందంటే 8 కల్లా తినేసామంటే మెల్లిగా నిద్రలోకి వెళ్తుంది సిస్టమ్. ఇప్పుడు మనం ఏంటి 9-10 వరకు కూడా బ్రైట్ లైట్ ఉంటుంది కాబట్టి బాడీ కరెక్ట్గా రిలాక్స్ అవ్వట్లేదు. వీళ్ళందరూ 8 అవర్స్ స్లీప్ అంటారు, కానీ 8 అవర్స్ స్లీప్ అనేది ఒక మిత్. మీరు డీప్ స్లీప్ అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్నా ఉంటుందా ఫిజికల్లీ వర్కింగ్ పీపుల్కి? మెడిటేషన్ ఏదో చేసుకున్నప్పుడు అది చాలా కవర్ అవుతుంది, కానీ టెక్నికల్గా
డే టు డే ఒక గృహస్థు ఆశ్రమంలోని ఒక డీప్ స్లీప్ ఒక 5 అవర్స్ ఉండాలి. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ ముందు టైం పడుతుంది. సో మీరు 11ంటికి పడుకుంటే 1 గంటకి డీప్ స్లీప్లోకి వెళ్తారు. ఆ టైం కల్లా లోపల సిస్టమ్ అంతా మారిపోతుంది అనమాట. అండ్ చాలా మట్టుకు స్ట్రెస్కి వీటన్నిటికి కూడా రీజన్ అది. ఓకే ఓకే ఇంకొక రీజన్ స్ట్రెస్ కూడా. అంటే మన ఫిజికల్ యాక్టివిటీ 60% పడిపోయింది, మెంటల్ యాక్టివిటీ 100% పెరిగిపోయింది. ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక అనవసరంగా స్ట్రెస్ పడుతూ ఉంటాం ఏదేదో ఆలోచించుకొని. ఎందుకంటే భయానికి రీజన్ ఉండదు. అవును. ఇప్పుడు దెయ్యం అనుకుంటాం కానీ చీకటి గది లోపలికి వెళ్ళి చూస్తే లేదు, ఏం ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత భయం పోతుంది. అలాగే ఇప్పుడు జీవితంలో కూడా అమ్మో ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఇల్యూజన్స్ వల్ల కూడా చాలా వరకు ఏమవుతుంది? ఇవాళ రేపు తిండికి ఎవరికి ప్రాబ్లం లేదు, కరెక్ట్. ఉండడానికి ప్రాబ్లం లేదు, ఏదో ఒక సోర్స్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి వెసులుబాటులో. లేడీస్కి అయితే ఫ్రీ బస్ కూడా ఉంది, ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం లేదు. సో నిజంగా చూసుకుంటే ఏమైపోతుంది? ఏమీ అవ్వదు. అదే ప్రపంచం. మనం ఉన్నా లేకపోయినా అలాగే నడుస్తుంది. మనం దానిలో ఉన్న రోజులు హ్యాపీగా వెళ్ళడమే ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ ఒకటి కోల్పోయాం. ఆ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల పీసీఓడి సమస్య అంటున్నారు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఈ పీసీఓడి ఉంది అని తెలిసినప్పుడు, లేదంటే తెలుసుకోవాలి అనుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు మనకు కనిపిస్తాయి? మెయిన్ అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇండికేటర్ అండి. పీసీఓడి స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రికర్సర్ ఏంటంటే మీకు పీరియడ్ సమంగా అవ్వవు. యూజువల్ ఎక్స్ట్రీమ్ క్రాంప్స్తో స్టార్ట్ అవ్వడం. తర్వాత ఏంటంటే పీరియడ్ ఫ్లో 3 days కరెక్ట్గా ఫ్రీగా అయిపోవాలి. ఓకే. తర్వాత ఆగిపోవాలి. స్పాటింగ్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఇవాళ రేపు మీరు చాలా మందిలో చూసుకుంటే 5 days అట్లా కంటిన్యూ అవుతుంటుంది. కంటిన్యూ అయ్యి ఫ్రీ ఫ్లో కూడా ఫ్రీగా ఉండదు. అది మీకు ఫస్ట్ ఇండికేషన్, అంటే రావచ్చు అని ఛాన్సెస్ ఉంటాయి అనేది. తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్, ఎనర్జీ డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. మూడ్ స్వింగ్స్ ఏంటంటే సడన్గా అనుకోకుండా ఏదో దుఃఖం రావడం. ఏదైతే మనం ప్రెగ్నెన్సీ తర్వాత ఫేస్ చేయాల్సింది ఉంటుందో లేడీస్, సడన్గా దుఃఖం రావడం, సడన్గా చాలా ఆనందం అనిపించడం, రీజన్ ఏం లేకుండా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడం. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి పడుకున్నప్పుడు నిద్ర రాదు, పని చేయాలన్నప్పుడు నీరసంలాగా అనిపిస్తుంటుంది. ఓకే. ఎందుకంటే ఫిజికల్గా బాడీ ఇట్స్ నాట్ రెడీ. ఎందుకంటే యుట్రస్ని అంతా కంట్రోల్ చేసేది మన స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన అంటే నా కంట్రోల్లో నా బాడీ ఫంక్షన్స్ ఉండాలి కొంతవరకు, ఒక లిమిట్. అంటే వాటర్ లాగా అనమాట. ఫ్లోని దోసెట్లో పట్టుకొని తీసుకోవచ్చు, ఇలా పట్టుకొని తీయలేం, లేకపోతే ఇలా పట్టుకొని తీయలేం. రెండు కరెక్ట్ కాదు. దానికి ఒక రైము రిథమ్ ఉంటుంది. సో నాకు రేపు ఎగ్జామ్ ఉంది, చదవలేదు, నేను రాత్రి నిద్రపోకుండా చదివి అవన్నీ గుర్తుపెట్టుకోగలగాలనేది నా విల్లు అనుకోండి. లేదా శివరాత్రి రోజు నేను జాగారం ఉపవాసం ఉండాలి, అది మన కంట్రోల్లో ఉండాలి కొంతవరకు. ఒక 3-4 రోజులు దాటితే ఆకలి ఎలాగన్నా తినాలి. ఒక లిమిట్ వరకు మన కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్ తప్పుతుంది అనమాట. అప్పుడు నేను ఇప్పుడు పని చెయ్యాలి అనుకున్నప్పుడు లోపల నుంచి ఉత్సాహం రావాలి, ఎనర్జీ రావాలి. అది రాదు, నీరసం వస్తుంది. అలాగే అబ్బా అలసిపోయినా ఇంక పడుకోవాలనుకున్నప్పుడు నిద్ర రావాలి, అప్పుడు రాదు. అంటే ఈ వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే సార్. అంటే కొంతమంది నీరసం వస్తే ఐరన్ లెవెల్స్ తగ్గిపోయాయి అంటారు. అంటే పీసీఓడికి కూడా సేమ్ లక్షణాలు ఉన్నాయి. మరి ఐరన్ డెఫిషియన్సీకి పీసీఓడికి అంటే ఎలా మనం గుర్తుపట్టచ్చు అంటారు? ఇంకా అదర్ దాన్ ఈ ఒక్క విషయమే కాకుండా ఇంకా వేరే ఏం సిమ్టమ్స్ ఉంటాయి? అంటే మనకి జ్వరం వచ్చినా కానీ నీరసం ఉంటుంది, సో షుగర్ వచ్చినా నీరసం వస్తుంది. నీరసం వీక్నెస్ అనేది ఇట్స్ అసోసియేటెడ్ టు లాట్ ఆఫ్ డిసీజెస్. ఓకే. దీని ఒక్కదానికే కాదు, టెలింగ్ ద సిమ్టమ్స్ 1 by 1 అనమాట. సో మీకు ఐరన్ లెవెల్స్కి ఏంటంటే డెఫిషియన్సీ, నీరసం వల్ల ఐరన్ లెవెల్స్ పడిపోతాయి. ఐరన్ లెవెల్స్ పడిపోవడం వల్ల నీరసం కాదు.
మీకు ఐరన్ లెవెల్స్ చూసుకుంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ స్మోక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటుంది అవసరం దానికన్నా. అంత మాత్రాన వాళ్ళు ఎనర్జెటిక్గా హెల్తీగా ఉన్నట్టు కాదు కదా. అదంతా సప్లై అండ్ డిమాండ్. ఓకే. మీకు నీరసం ఉన్నప్పుడు మీరు అంత ఎక్కువ వర్క్ చేయలేరు. చేయలేనప్పుడు బాడీ అంత ఎక్కువ ఆక్సిజన్ తీసుకోదు, ఆర్గానిక్ సప్లై తక్కువ వెళ్తుంది. ఆ తక్కువ వెళ్తుంది కాబట్టి ఐరన్ని తక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, అంటే బ్లడ్లోకి ఎక్కువ. ఎందుకంటే ఐరన్ కూడా టాక్సినే. ఇప్పుడు మనం ఏదైనా ఇనుము తిన్నామంటే ఇదవుతుంది కదా, అది ఆర్గానిక్ ఫామ్లో ఉన్నప్పుడే మనకి వంట పడుతుంది. సో అవసరమైన దానికన్నా ఎక్కువ సింథసైజ్ చేసుకోదు అనమాట. సో ఈ పీసీఓడికి ఇంకొకటి ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే, అంటే ఈ లేడీస్లో ఈ కొంచెం మ్యాస్కులైన్ ఫీచర్స్ రావడం. రెండోది ఏంటంటే సడన్గా వెయిట్, అన్నెసరీగా వెయిట్ పుట్ అని అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సిమ్టమ్స్. బెల్లీ రీజియన్లోని ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవుతుంటుంది అండ్ లూజ్ అవుతుంది ఒక రకంగా. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఫ్యాట్ ఉన్నా కానీ, ఇప్పుడు బాక్సర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి కొంత బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పంచెస్ అవన్నీ తీసుకోవడానికి వాళ్ళ బాడీ అది అడాప్ట్ చేసుకుంటుంది. ఫిట్గా ఉండకుండా అంతా కానీ అబ్డామిన్ చాలా టైట్గా ఉంటుంది. లేడీస్లో అది ఉండాలి, అబ్డామినల్ టైట్నెస్ ఉండాలి. కొంత ఫ్యాట్ లేయర్ ఉన్నా కానీ ఆ అబ్డామినల్ టైట్నెస్ పోతుంటుంది అనమాట, లూజ్ అవుతుంది. సో స్టిఫెన్ చేయలేరు మజిల్స్ అవన్నీ. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. బట్ అల్టిమేట్గా ఇప్పుడు మనకి సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది, మనకి ఒక ఈజీ టెక్నిక్ ఉంది. ఏంటి, మన అల్ట్రాసౌండ్ స్కాన్ తీపించుకుంటే తెలిసిపోతుంది యూజువల్ పీసీఓడి ఉందా లేదా అనేది. అది ఇంట్రూజివ్ కాదు, పెద్ద డేంజర్ కూడా కాదు. సో అల్ట్రాసౌండ్ తీసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఓకే. సరే, అయితే ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ అయిన వాళ్ళు టెస్ట్ కంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే ఒక 18 నుంచి ఒక 25, ఇప్పుడు కూడా లేట్ మ్యారేజెస్ అవి అవుతున్నాయి. సో దానివల్ల కూడా ఆ మ్యారేజెస్ లేట్ అవ్వడం వల్ల కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అని కూడా అన్నారు. ఇలాంటి వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా క్లారిఫై చేసుకోవాలంటారు? అదే క్లారిఫికేషన్కి ఏం లేదండి, మీరు ఒక టెస్ట్కి వెళ్తే సింపుల్గా తెలిసిపోతుంది అది, అల్ట్రాసౌండ్ తీపించుకుంటే. బట్ మీరు అన్నది అది కరెక్ట్, ఎందుకంటే హ్యూమన్ బాడీ సో చైల్డ్ బర్త్కి ఒక పెద్ద మనిషి అయిన తర్వాత రెడీ అవుతుంది. అప్పుడు అప్పటిదాకా అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే టైప్ పర్సనాలిటీ ఉంటుంది. ప్యూబర్టీ తర్వాత వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అవుతుంటుంది. అంటే పర్సనాలిటీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి లేడీస్కి కావాల్సిన ఫ్యాట్ డిపాజిట్స్ వచ్చి బేబీ ఇంకా రెడీ అవుతుంది అనడానికి ఒక 4 to 5 years పడుతుంది. అంటే 12, 13 దగ్గర అయితే 18కి దే ఆర్ యూజువల్లీ రెడీ. 18 నుంచి బాడీ వెయిట్ చేస్తుంటుంది, ఎప్పుడు పిల్లలు వస్తారా ఎప్పుడు వస్తారా అని. దాన్ని 21, 22, 23 దాకా పుష్ చేస్తే పర్లేదు, 25 దాకా. కానీ ఇఫ్ యు గో బియాండ్ దట్, బాడీకి అది రానప్పుడు నాకు ఇంత, ఎందుకంటే ప్రతి ఫంక్షన్ ఇన్ ద బాడీ ఈజ్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి బాడీది, లైఫ్ని సస్టైన్ చేయడం, తర్వాత లైఫ్ని కంటిన్యూ చేయడం. సో ఇది రావట్లేదంటే నాకు అవసరం ఉందా లేదా అన్న ఒక ప్రయారిటీస్ మారినప్పుడు ఎనర్జీ మొత్తం బాడీ సస్టైనెన్స్కి దానికి వెళ్ళిపోతుంటుంది. ఇటువైపు ఎనర్జీ తక్కువ డైవర్ట్ అవుతుంది. మనకి ఆ హోమియోస్టాసిస్ ప్రిన్సిపల్స్లో చెప్తారు, అంటే ఈ అలోపతి ఏదైనా మోడర్న్ మెడికల్ సైన్స్ ప్రకారం కూడా మీకు కరెక్ట్ టైం టు టైం అది యూజ్ లేనప్పుడు దాన్ని సప్రెస్ చేసుకుంటూ వస్తుంటుంది బాడీ. ఇంతకుముందు ఏంటి, 18కి 16కో 15కో మ్యారేజ్ అయ్యేది, అప్పటి నుంచి పిల్లలు పుడితే 50 years దాకా కంటిన్యూ అయ్యేది. అంటే ఒక్కొక్కరికి ఒక 10 మందో 8 మందో 5-6 మినిమం. సో అంత కెపాసిటీ ఉన్న బాడీని మీరు డిలే చేసే కొద్దీ దానిలో కంపల్సరీగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. దానికి తోడు మన లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యింది. సో లేట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే అందరూ టెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఉంది అనగానే భయపడిపోయి ఏదో హార్మోనల్ ఇంజెక్షన్సో లేకపోతే హార్మోనల్ మళ్ళీ డిస్ట్రప్టర్ ట్యాబ్లెట్స్ వాడకుండా
మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మన యాటిట్యూడ్ మన ఇది అంటే మన నీడ్ టు ఎందుకంటే మెంటల్ మెసేజింగ్ కూడా వెళ్తుంది. ఎస్ ఎస్ నాకు ప్రొక్రియేట్ కావాలి, పిల్లలు కావాలి అన్న ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇవి మళ్ళీ రివైవ్ అవుతాయి సిస్టమ్స్ అన్నీ. ఓకే సో మీకు అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఆ, ఎక్కువ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసి కొంచెం మంచి ఫుడ్ తిని న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మీరు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గానే బాడీ రివైవ్ అవుతుంది. ఎందుకంటే యూట్రస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఆర్గన్, ఇదే సైజులో ఉంటుంది. కానీ బేబీ పుట్టినప్పుడు ఇంత సైజుకి కరెక్ట్ ఫ్రీ చేంజ్ మొత్తం మారుతుంది. మళ్ళీ బేబీ వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ సైజుకి వెళ్ళిపోతుంది. దానిలో కూడా ఎండోమెట్రియం థిక్నెస్ చాలా సన్నంగా ఉంటుంది, ఓకే అది మళ్ళీ రీఫార్మ్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ ఆర్గన్ అనమాట. సో దానిలో చేంజ్ రావడం చాలా ఈజీ. ఈజీ అంటే ఏదో ఇలా మిరాక్లస్గా చిట్కేస్తే అవ్వదు. కష్టపడి మన ఫిజికల్ యాక్టివిటీ తోటి మన నేచర్ తోటి దాన్ని మార్చుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నాము సార్. దానిలో ఆహారపు అలవాట్లు సార్, అంటే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? మెయిన్గా ఫస్ట్ ఎలాంటివి తీసుకోకూడదు అనేది చూసుకోవాలి. మెయిన్గా ఈ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి రిఫైన్డ్ ఆయిల్, చీజు, పన్నీరు, పౌల్ట్రీ, అంటే మనకి చిన్నప్పటి నుంచి చాలా ఒక 20 years నుంచి బాగా ఈ ఎగ్ బోర్డును డైరీ బోర్డు, పిల్లలకు రోజు ఒక గ్లాస్ పాలు తాగిపించండి, రోజు ఒక గుడ్డు తినిపించండి, చాలా చెప్తా ఉన్నారు. ఈ రెండిట్లో కూడా మనకి సోర్స్ కరెక్ట్గా తెలియదు. సింపుల్గా మనం పాలనే తీసుకోండి, చాలా మట్టుకు న్యాచురల్గా వచ్చేవి కాదు. ఇంతకుముందు ఊర్లో పద్ధతి ఏంటి, ఆవుని పెంచుకుంటే ముందు దూడను వదిలేసి అప్పుడు ఆవు ప్రేమతో సెక్రేట్ చేస్తుంది. దూడను వదిలి అప్పుడు మిగిలిన తీసుకునేవాళ్ళు. కొంత సరిపోయేది, మిగిలిపోయేది మనకి. పెరుగు మజ్జిగ ఎవరు అమ్మేవాళ్ళు కాదు ఇంతకుముందు, పాలు కూడా అమ్మేవాళ్ళు అంటే ఇంట్లో పాడే లేని వాళ్ళు పాలు కొనుక్కునేవాళ్ళు. కానీ పెరుగు మజ్జిగ అందరికి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అదే ఇవాళ రేపు ఏమైపోయింది, పల్లెటూర్లలో కూడా ముందు దూడని ఆవు ముందు గేదె ముందు పెట్టేసి వీళ్ళు పాలు పిండుకొని అప్పుడు వదులుతున్నారు. సో అది వచ్చే మిల్క్ వేదనతో వస్తుంది. సో దానిలో కూడా ఒక మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది. రెండోది డైరీ ఎక్స్ప్లోడ్ అయింది ఒక రకంగా. ఎందుకంటే మనకు ఆ ఫుడ్ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ వచ్చి ఫ్యామిన్స్ వచ్చేసరికి ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ బాగా ఇచ్చేసాం అన్నమాట. అంటే మనకున్న పంటలు అన్నీ మార్చేసాం. అండ్ మనకున్న ఈ ఆవుల్లో కూడా వీటిలోని జెనెటికల్లీ మాడిఫైడ్ ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి వీటిని తీసుకొచ్చాం. సో వాటిలో కూడా తత్వం ఉంటుంది. ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్, ఎక్కువ పౌల్ట్రీ ప్రోడక్ట్స్. పౌల్ట్రీ అంటే ఇంకా మొత్తం అది ఇండస్ట్రీ అయిపోయింది అది. సో ఇవి చాలా డేంజర్. రెండోది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్. ఎందుకంటే ఆ ప్లాంట్ ఫ్యాట్స్ అవి మనకు అరగనివి ఏవైతే ఉంటాయో అవి. మూడోది జంక్ ఫుడ్. వాడు ఏది వాడతాడో ఏంటో మనకి సోర్స్ తెలీదు. చాలామంది మీరు పిల్లల్లో తీసుకుంటే ఎస్పెషల్లీ టీనేజర్స్, అంటే అప్పుడే ప్యూబర్సెన్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చైనీస్ ఫుడ్, జంక్ ఫుడ్ తెగ తింటున్నారు. అది చేంజింగ్ టైము. అలాంటప్పుడు మీరు ఎంత మంచి ఆహారం వేస్తే అంత ఇది. ఎందుకంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సంస్కారాల్లో వీటిలోని ఒక ఇదేంటంటే ఈ పెద్ద మనిషి అయినాక ఒక పద్ధతులు ఉండేది. ఏంటి వాళ్ళకి చలిమిడి అండ్ నువ్వులతో చేసిన ఉండలు అండ్ అరిసెలు ఇలాంటివి, బాగా నెయ్యి, బెల్లంతో కూడినవి, బెల్లంతో, అంటే మంచి రిచ్ ఫుడ్ అనమాట. యూట్రస్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి అవి పెట్టేవాళ్ళు. ఆ కఫం వచ్చే పదార్థాలు ఇవన్నీ చాలా వరకు రెస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు. అదే రెస్ట్రిక్షన్ వాళ్ళకి త్రూ అవుట్ దైర్ లైఫ్ ఈ పీరియడ్స్ ఉన్న 3 రోజులు పాటించేవాళ్ళు. ఇవాళ రేపు అది లేదు. అంటే ఫీమేల్ ఎంపవర్మెంట్ అని అదని ఇదని చెప్పి ఏవేవో చెప్పి వీళ్ళతో ఎప్పుడంటే అప్పుడు పనులు చేయించుకోవడానికి
వాళ్ళకి ఆ 3 రోజులు సెలవు ఇవ్వాలి. యూట్రస్‌కి మీకు రెస్ట్ అవసరం. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్. దట్ ఈస్ వేర్ లైఫ్ స్టార్ట్స్. సో అంత ఇంపార్టెంట్ ఫేజ్ని తీసేసి ఫీమేల్ ఎంపవర్మెంటు, ఇప్పుడు మీకు శానిటరీ నాప్కిన్స్ వచ్చినాయి, మీరు ఫ్రీ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే అసలు నిజమేనేమో అనుకుంటాం. కానీ ఆ టైం వాళ్ళకి చిరాకు ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంత ఫ్రీగా అలాగే ఎగురుతారు. ఆ టైము రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీగా బాడీకి. అది ఆ సిస్టంలోంచి తీస్తారు. అదొక హార్మోనల్ డిస్రప్టర్. సో వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే మంచి ఆహారం, బాగా నెయ్యి, బెల్లం, అండ్ మన అదే దేశవాళీ అరిసెలు, సున్నుండలు, నువ్వులుండలు, ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆ యూట్రస్కి ఫ్లెక్సిబిలిటీకి, స్ట్రెంత్కి రెండింటికి పనికొస్తుంది అనమాట. కాకపోతే అదొక్కటి తినడం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే మనం తిన్నది అరిగించుకొని శరీరం అక్కడికి పంపించాలంటే కావాల్సినంత అగ్ని ఉండాలి. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం చాలామంది రియలైజ్ అవ్వంది ఏంటంటే, ఒక గంట జర్నీ చేసి వచ్చి అలసిపోయాను, తలనొప్పి వచ్చేసింది అంటున్నారు. కానీ హ్యూమన్ బాడీ ఈజ్ రిమార్కబుల్, అంటే మెషిన్స్ కన్నా చాలా రిమార్కబుల్ అయిన వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్. పొద్దున్నే 5ంటికి మొదలు పెడితే రాత్రి 10ంటి దాకా ఇన్సెసెంట్గా వర్క్ చేసేవాళ్ళు ఇంతకుముందు. అది మనకి నార్మల్. సో ఇల్లు ఉడిచి, కల్లాపు జల్లి అంతా చేసి, వంట చేసి, పొలంకి వెళ్ళి మళ్ళీ అక్కడ పని చేసి మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండేవి అప్పుడు ఫిజికల్. సో అది లేనప్పుడు కంపల్సరీగా ఇలాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మన లైఫ్లోకి. ఎలాంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజు 1 గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే మెల్లిమెల్లిగా డిసింటిగ్రేట్ అవుతుంది. ఎందుకంటే మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఏంటి, మనకి ఫస్ట్ సూర్య నమస్కారాలు బేసిక్, అది ఒక 5 నుంచి 10 సెట్లు చేసుకుంటే మీకు 90% అది కవర్ అయిపోతుంది. మనకు రావాల్సిన ఫ్లెక్సిబిలిటీ, మజిల్కి రావాల్సిన స్ట్రెంగ్త్ అన్నీ సూర్య నమస్కారాల్లో ఉంటుంది. ఎన్ని సెట్లు చేయగలిగితే అన్ని సెట్లు. తర్వాత ఈ యూట్రస్ మీద స్ట్రెయిన్ పడేటట్టు, ఈ లోవర్ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్త్ అయ్యేటట్టు గుంజీలు, సిటప్స్, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేసుకోవాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా చాలా మంచి ఎక్సర్సైజెస్. మీకు అందుకే అథ్లెట్స్లో చూడండి, చాలామంది అన్లెస్ అని అంటలేదో వీళ్ళు ఎక్కువ ప్రోటీన్ షేక్స్, ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్పితే అథ్లెటిక్స్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈజీ ప్రెగ్నెన్సీ, ఈజీ డెలివరీ అవుతుంటుంది. ఎందుకంటే ఆ ఫిట్నెస్ ఆస్పెక్ట్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటారన్నమాట. అలాగే మీరు వర్కింగ్ క్లాస్లో కూడా తీసుకోండి. చాలామంది ఎవరు కూడా సి సెక్షన్స్కి వాటికి వెళ్ళరు. వాళ్ళు తినే ఫుడ్ మనకన్నా దారుణంగా ఉంటుంది. వాళ్ళ లివింగ్ కండిషన్స్ అంతా చుట్టుపక్కల చాలా పొల్యూషన్ అది ఇది ఉన్నా కానీ అక్కడ పిల్లలు కూడా దే థ్రైవ్ వెరీ వెల్. హెల్దీగానే ఉంటారు, ఆనందంగా ఉంటారు. మన పిల్లలకి అన్ని ఇచ్చినా చూస్తుంటాం కదా, ఏమంటే రోడ్ల దగ్గర వాళ్ళు పక్కన కూర్చోబెట్టైనా ఫిజికల్ గా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు వాళ్ళు. అవును. సో అది లైఫ్ ఈజ్ వెరీ రిమార్కబుల్, వెరీ స్టడీ. దాన్ని అలాగే ఉంచాలి. మీరు ఎంత ప్యాంపర్ చేసి ఎంత కుక్కన్లో పెడితే అంత స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఈ ఈ ఏరియాలోని అంటే అగ్ని ఎక్కువ అవ్వకుండా ఈ మసాలాలు ఇవి అవి తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే యూట్రస్కి ఒక స్పేస్ ఉంటుంది మన బాడీ లోపల. మన లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్గా లేనప్పుడు దాని మీద ఒత్తిడి పడితే ఆ స్పేస్ డిస్టర్బ్ అవుతుంటుంది. దాని ఫ్రీ స్పేస్లో అది ఉండాలి. చాలామందికి ఇవాళ రేపు లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్గా ఉండట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మన వాళ్ళు కంపల్సరీగా ప్రతి 3 నెలలకి, అంటే పండుగలు వచ్చినప్పుడల్లా కూడా ఆముదం పట్టించేవాళ్ళు, లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ చేసి ఫ్రీగా ఉంచడానికి మూమెంట్ని. సో ఈవేళ రేపు అది లేదు. సో మోషన్ ఫ్రీగా ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా యూట్రస్ మీద లోడ్ పడి ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని ఎక్కువ ఫైబ్రస్ ఫుడ్, ఈజీగా అరిగేది
తీసుకోవాలి. ఒకటేంటంటే మన తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఏం తిన్నారో అదే టైప్ ఆఫ్ ఆహారం మనం తీసుకుంటే పాత పద్ధతి ఆహారాలు కొన్ని మ్మ్. మనం పాటించడం ద్వారా కూడా వీటిని కొంచెం మనం చాలా నివారించవచ్చు. మటుకు నివారించుకోవచ్చండి. సో అయితే సార్ ఈ పీసీఓడిని ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఫ్లవర్ థెరపీ చేస్తున్నారు. అవునండి. సో దీంతో మనం కనెక్ట్ చేసుకుంటే దీన్ని ఎలా క్యూర్ చేయొచ్చు? ఇది రెమెడీ అనొచ్చా లేకపోతే ప్రివెన్షన్ అనొచ్చా? అంటే ఇప్పుడు మనం మాట్లాడిందంతా కూడా ప్రివెన్షన్ గురించే. ఓకే. ఒకసారి వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో అలోపతిలో ఏంటంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్ ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో ఆ గ్రోత్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి దానికి ఇస్తారు. సో దాంతో రీఅడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. మాది వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ ఆస్పెక్ట్లో క్యూర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో మనది ప్రివెన్షన్ అంతా కూడా ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మనం చెప్పిన పద్ధతులు ఇవి పాటించుకుంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఆల్రెడీ వచ్చింది, దాన్ని క్యూర్ చేయడానికి ఎలాగా అనేది మేము డెవలప్ చేసిన సిస్టమ్ అనమాట. ఓకే. అంటే దీనికి ఏదైనా కోర్స్ లాగా ఉంటుందా? అంటే దాని సివియారిటీని బట్టి మీరు కోర్స్ ఇవ్వడం జరుగుతుందా? జనరల్గానే అది మెడిసిన్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారా? సివియారిటీ బట్టి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క టైప్లో రెస్పాండ్ అవుతుంటుంది. కానీ జనరల్గా అంటే మా దగ్గర పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళకి చాలామందికి ఒక 3 monthsలోనే అది కరెక్ట్ అయిపోతుంది. ఓకే. కొంత సివియారిటీ ఉన్నప్పుడు, కొంచెం ఏజ్డ్గా ఉన్నప్పుడు, బాడీ అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవునప్పుడు ఒక 6 months పడుతుందండి. ఇన్ ఎనీ కేస్ ఒక 2 to 6 months లోపల ఇది రెక్టిఫై అయిపోతుంది ఈ ప్రాబ్లము. కానీ మళ్ళీ రాకుండా ఉండాలంటే అది మళ్ళీ మీ లైఫ్ స్టైల్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చిందంటే మీరు ఏదో తేడా చేస్తున్నారు. సో వచ్చిన దాన్ని తగ్గించిన తర్వాత మళ్ళీ వస్తుంది అంటే మీరు ఏదో కరెక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు దీనికి మీరు చెప్పినట్టు ఈ ఫ్లవర్ థెరపీ తీసుకుంటే దీనికి మనము పచ్చన్ లాంటివి అట్లా ఏమైనా పాటించాల్సి ఉంటుందా? హోమియోలో పాటించినట్టు దీనికి మీరు ఎలా ట్రీట్ చేస్తారు దీన్ని? పచ్చిమ ఏమి ఉండదండి. మాది ఏంటంటే న్యాచురల్ సిస్టమ్. ఓకే. బాడీలోని మెటబాలిజంని లోపల చేంజ్ని మనం ఇన్స్టిగేట్ చేస్తాం. ఓకే. సో పచ్చం ఏంటంటే ఇప్పుడు కెమికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినప్పుడే పచ్చం ఉంటుంది. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్. ఏదైతే మీ ఫుడ్ మీ బాడీ లోపల సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే మీకు మంచిది. దానివల్ల మందేమీ ఎఫెక్ట్ అవ్వదు. మందుకు పచ్చం లేదు, కానీ మన లైఫ్కి, మన లైఫ్ స్టైల్కి ఒక పచ్చం ఉంటుంది. అంటే గోధుమలు ఎక్కువ తినొద్దు, పచ్చిమిరపకాయ ఎక్కువ తినకూడదు, టమాటాలు, అలాగే పన్నీరు, చీజు, ఈ గుడ్లు, కోడి ఇవి తీసుకోకూడదు. ఈ టైపు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్ చెప్తాము. బట్ యాజ్ ఇట్ ఈజ్ మందుకంటూ పెద్ద పచ్చం ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే మా అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనమంతా పచ్చము ఇదంతా కూడా ఎక్కడంటే కెమికల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు వస్తుంది. ఎందుకంటే మీకు ఆయుర్వేదంలో కూడా కషాయాలు, పసర్లు ఇవి ఇచ్చినప్పుడు పచ్చని చెప్తారు. మన ఏంటంటే యాక్చువల్ ట్రూ సైన్స్ ఆఫ్ ఆయుర్వేదాలోకి వెళ్ళినప్పుడు గుణానికి మందిస్తాం. అంటే ఇంతకుముందు ఏదైనా అయితే ఏం గుణం వచ్చిందిరా నీకు అనేవాళ్ళు, లేదా ఈ మందు గుణం ఇచ్చింది అనేవాళ్ళు. అందరికంటే అదే మందు నా లోపల పనిచేయచ్చు, నీ లోపల పనిచేయకపోవచ్చు. అంటే ఆ గుణం అన్నమాట. సో ఏంటంటే మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ బేసిక్ అన్నమయ కోశం. ఓకే. సో మన అలోపతి అంతా కూడా ప్యూర్ అన్నమయ కోశం మీద వర్క్ చేస్తుంది. అంటే నేను అదేదో తక్కువ ఎక్కువ అనట్లేదు, ఇట్స్ రిమార్కబుల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతమంది సైంటిస్టులు కష్టపడి ఇంత డీటెయిల్డ్గా మెటబాలిజంని స్టడీ చేసి ప్రూవ్ చేసి చేయడం అనేది ఇట్స్ రిమార్కబుల్ ఫీట్. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫర్ ద పీపుల్, లైక్ దే గాట్ హ్యాబిచుయేటెడ్ కదా. అవును, అంటే దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇప్పుడు నాకు ఏదో చెయ్యి ఇరుగో లేకపోతే ఏదో క్రైసిస్లో ఉంటే నేను నా మందే వాడతానని కూర్చోను. ఐ హ్యావ్ టు గో టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అక్కడే ట్రీట్మెంట్ వస్తుంది. అది అన్నమయ కోశం. అంటే మలేరియా వచ్చింది, క్వినైన్ వేస్తే అది మలేరియా వాటిని చంపేస్తుంది. క్యాన్సర్ వచ్చింది, కీమో రేడియేషన్ ఇస్తే అక్కడ దాన్ని చంపేస్తుంది. బాడీలో ఇన్సులిన్ సరిపోవట్లేదు,
బయట నుంచి ఇన్సులిన్ ఎక్కిస్తే అది ఆ రోల్ చేస్తుంది. అంతవరకు ఆలోచిస్తారు కానీ బాడీలో చేంజెస్ని వాళ్ళు ఇది చేయరు, ఎక్నాలెడ్జ్ చేయరు. అంటే అన్నమయ కోశం పైన మనోమయ కోశం ఒకటి ఉంటుంది, అంటే మన ఎమోషనల్ బాడీ. ఇప్పుడు ఎవరన్నా బాగా మంచి ఫుడ్ పెట్టి బాగా ఆకలి మీద ఉన్నప్పుడు గట్టి కొట్టి తినరా అంటే తినగలరా? ఎంత ఆకలి ఉన్నా కానీ ఆ దుఃఖంతో ఇక్కడ ఆగిపోతుంది. కరెక్ట్. సో మీ ఫిజికల్ రిక్వైర్మెంట్, మీ ఫిజికల్ నీడ్ వేరు, దాన్ని సూపర్ సీడ్ చేసేది మీ ఎమోషనల్ బాడీ ఉంటుంది. సో మీలో ఉన్న యాంగ్జైటీ, ఒక స్ట్రెస్ ఏదైనా ఉందనుకోండి, యాంగ్జైటీ, మీకు అసిడిటీ ప్రాబ్లం వస్తుంది. అసిడిటీని తగ్గించడానికి మనకు బోల్డ్ ట్యాబ్లెట్స్ అన్నీ దొరుకుతాయి. కానీ అసిడిటీ వరకు తగ్గించగలదు కానీ ఆ రెస్పాన్స్ని తగ్గించలేదు. అది మీరు మీ ఎమోషన్ని సెట్ చేస్తే తప్పితే ఇక్కడ అది సెట్ అవ్వదు. అలాగే మీకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ చాలా వస్తున్నాయి. వీటనకాల ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఫియర్, ఒక భయం ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళకే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తొందరగా. సో ఇన్సెక్యూరిటీ తీస్తే కానీ అది సెట్ అవ్వదు. అలాగా మనోమయ కోశంతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. దానిపైన విజ్ఞానమయ కోశం అంటాం. విజ్ఞానం అనేది జ్ఞానం, నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసేది. విజ్ఞానం, విశేష జ్ఞానం అనేది మన లోపల ఇంట్రెన్సిక్గా ఉండేది. ఇప్పుడు ఈ పక్షులు ఏదో మైగ్రేషన్కి వస్తాయి, మళ్ళీ అంత దూరం అన్ని వేల కిలోమీటర్లు వెనక్కి ఎవ్వరు చెప్పకుండా ఎలాగెళ్తుంది? మన ఫ్లైట్ వెళ్ళాలంటేనే బోల్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏమి నావిగేషన్ సిస్టమ్ లేకుండా వెళ్తాయి. ఈవెన్ ఈ హనీ బీస్ కూడా కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి రాగలుగుతాయి. సో దాని లోపల ఉండే విజ్ఞానం. మన లోపల అన్ని కణాలు ఒకటే కణం నుంచి వచ్చినాయి. సో అన్నిట్లో జీన్ ఒకటే. సో మన ఇక్కడ జుత్తు ఎందుకు అవుతుంది, ఇక్కడ కాల్షియం ఎందుకు వస్తుంది, లోపల లివర్ బైల్ ఎందుకు సెక్రేట్ చేస్తుంది, ఒకటే కణం కదా. సో దానిలో అది విజ్ఞానం. సో నేను ఇక్కడ బయలు సెక్రేట్ చేయాలి అనే ఒక జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని విజ్ఞానమయ కోశం అంటాం. రోల్ అంటే దాని ఫంక్షన్, దాని రోల్ దానికి తెలియడం, దాని విజ్ఞానం అన్నమాట. ఆ విజ్ఞానమయ కోశంలో ఇంబ్యాలెన్సెస్ అన్నిటినీ మనం మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అంటాం. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ గ్లాండ్ పనిచేయట్లేదు అంటాం. కానీ థైరాయిడ్ గ్లాండ్ అలాగే ఉండదు కదా. ప్రతి పాత సెల్లల్లో ఒక 3 monthsలో దాని టైం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయి కొత్త సెల్ వస్తుంటుంది, గ్రోత్ అవుతుంటుంది. మరి వచ్చిన కొత్త సెల్ ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? అలాగే ప్యాంక్రియాస్లోనే అప్పటిదాకా ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ అప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? సో ఇది దాని విజ్ఞానం కోల్పోయింది అనమాట. సో దీనికి మీరు కెమికల్స్తోని వీటితోని ట్రీట్ చేయలేరు. మా సిస్టమ్ ఏంటంటే దానిలో నుండే ఆ బేసిక్ మెటబాలిజంని ప్రాణశక్తి ద్వారా రెక్టిఫై చేయడానికి మేము ఆ చక్రాలు, నాడుల్లో ఉండే శక్తులు ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో వాటితో ఈ మెడిసిన్ తయారు చేస్తాం. సో మీరు అది హార్మోనల్ యాక్టివిటీ అనుకోవచ్చు, లేదా ఎనర్జీ అనుకోవచ్చు, లేదా మన గుడిలో తీర్థం ఇస్తారు కదా, అంటే మంత్రపుష్పం చెప్పి ఒక మంత్రం చదివి ఒక ఫ్లవర్తో పాటు తీర్థం ఇచ్చినప్పుడు అది ఒక మెసేజ్ క్యారీ చేస్తుంది. ఆ టైప్ మెడిసిన్ అనమాట. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ పీసీఓడిని మనం ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా ఎన్ని రోజులు మనం నివారించవచ్చు అంటారు? ఒక 3 to 6 months పడుతుందండి అలాంటి కేసెస్లో. కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు వస్తుంటారు మా దగ్గరికి చాలామంది. చాలామందికి ఒక 3 months నుంచి 6 months లోపల అది సెట్ అయిపోతుంది. ఓకే సార్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే కొంతమంది చూసుకుంటారు అని చెప్పారు. అయితే ఒకసారి ఒక బేబీకి డెలివరీ అయిన తర్వాత అంటే బర్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి రావాలి అంటే కూడా ఈ గ్యాప్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? అంటే యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఉండకూడదు టెక్నికల్గా, కానీ ఇవాళ రేపు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే మెజారిటీగా సి సెక్షన్ ఒకటి, మెజారిటీ బర్త్స్ ఇప్పుడు ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక హాస్పిటల్స్లోని లేడీస్కి చిన్న నొప్పి, చిన్న ఇబ్బంది అయినా సరే సి సెక్షన్ అంటున్నారు.
సో సి సెక్షన్ ఏంటి, మీకు ఆ యూట్రస్ని ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ సూచర్స్ వేస్తారు, అది హీల్ అవ్వాలి. ఒకసారి హీల్ అయిన తర్వాత అక్కడ స్కారింగ్ అవుతుంది. స్కారింగ్ అయిన తర్వాత ఆబ్వియస్గానే పైన ఉండే ఎండోమెట్రియం లేయర్ అంతా నార్మల్గా ఫార్మ్ అవ్వదు. అక్కడ మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్స్ ఫార్మ్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక కాలువ ఏదో వెళ్తుంది, ఫ్రీగా ఫ్లో అవుతుంది, నీళ్ళు ఫ్లో అయిన రోజులు. ఏదో ఒక రాయి వేసారనుకోండి మధ్యలో, కొన్ని రోజులకి దాని మీద నాచు పేరుకుంటుంది, పుల్లలు అన్నీ వెళ్ళిపోవాల్సినవన్నీ వచ్చి అక్కడ ఇరుక్కుంటాయి. కొన్ని రోజులకి అది ఒక పెద్ద అడ్డుకట్టలాగా ఫార్మ్ అవుతుంది, నీళ్ళని ఫ్రీగా వెళ్ళనివ్వకుండా. సో మీకు యూట్రస్లో కూడా అదే జరుగుతుంది. క్లీన్గా ఫ్రీగా ఉన్నదాన్ని మీరు అది ఉన్నప్పుడు, సో దాన్ని ఫ్రీ చేసుకోవడానికి ఎక్స్ట్రా వర్క్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఒకసారి సి సెక్షన్ చేసిన తర్వాత ఏంటి, కదలకూడదు, సూచర్స్ తెగిపోతాయి, మళ్ళీ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ లోడ్ వేయకూడదు, ఇదన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఇంతకుముందు ఏముండేది, ప్రెగ్నెన్సీ తర్వాత గట్టిగా తడిగుడ్డ చుట్టి చెవులకు అంటే ఒక 3 months చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ నార్మల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, అదే వెళ్ళి నీళ్ళు తోడాలి, అదే రుబ్బాలి, ఎందుకంటే పళ్ళు ఆగవు కదా. సో సార్ అయితే ఫైనల్గా ఈ పీసీఓడి గురించి కానీ పీసీఓఎస్ చాలా బాగా చెప్పారు. సో మీ ఫైనల్గా మీ మెసేజ్ ఒకసారి ఇవ్వండి సార్. ఇలాంటివి రాకుండా ప్రికాషనరీ మెజర్గా మనం ఇలా తీసుకోవాలి, ఈ థెరపీ ద్వారా మనకి ఎలాంటి రిలీఫ్ ఉంటుంది అనే దాని గురించి చెప్పండి. ప్రికాషనరీగా ఏం లేదండి, ఫస్ట్ ఏంటంటే మన పూర్వీకుల పద్ధతిలో బతకాలి, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి మైండ్ సెట్ ఉంచుకోవాలి ఫ్రీగా. ఈ 3 ఉంచుకుంటే పీసీఓడి అనే కాదు, ఏ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే పీసీఓడి గురించి, పీసీఓఎస్ గురించి, అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే చాలామంది ఇది ఒక్కటని అనుకున్న అపోహ కూడా ఇవాళ మాకు క్లియర్ అయిపోయింది. అండ్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా నివారించవచ్చు, ఫ్లవర్ థెరపీ ద్వారా దీనిలో ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.